నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఎందుకంటే, ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీ ఎన్నికల మీదే ఉంది. పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మీద కూడా ఉంది. ఈ రెండిటి మధ్య ఉంది, అది కూడా స్పష్టం. ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఆహాభావాలు చూసినా కూడా, ఆయన ప్రెస్ మీట్స్ ఇంత కంటిన్యూగా పెట్టడం, ఇవన్నీ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీలో బరిలో. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తోంది, ఒంటరిగా పోటీ చేస్తోంది. కానీ కాంగ్రెస్ కూటమి, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ మాత్రం మళ్ళీ కేజ్రీవాల్కి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ రిపోర్టు వివిధ మీడియా సంస్థలు కానీ లేకపోతే ఏజెన్సీలు ఎవరికైనా ఎడ్జ్ రావచ్చు, బొటాబొటీగా అంటున్నారు. స్వీప్ అనేది లేదు. ఇప్పటికీ కేజ్రీవాల్కి బలం వల్ల కూడా లో మిడిల్ క్లాసు లేదా స్లమ్ ఏరియాస్ అంటాం, బస్తీల్లో బాగా ఇప్పటికి కూడా పట్టు నడుస్తుంది. దానికి కారణం మోడీ వస్తే ఇవన్నీ ఇల్లు కూల్చేస్తాడు, ఢిల్లీ అభివృద్ధి కోసం, రోడ్స్ వైడన్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీ ఇళ్ళని కూల్చేస్తాడంటూ కూడా ఒక రకమైన ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే కూడా ఆ లో క్లాసు లేదా బస్తీవాసుల్లోకి తీసుకెళ్ళింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి కేజ్రీవాల్ ఏమో ఒకప్పుడు పార్టీ స్థాపించినప్పుడు చాలా మాటలు మాట్లాడాడు ఆయన, తర్వాత ఎట్లా మార్చుకుంటూ వచ్చాడు ఒక ముందు చేసిన ఒక వీడియోలో పెట్టాను. అట్లాగే ఇప్పుడు గత 24 గంటలుగా ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఒక సమయంలో అసలు నాకు సెక్యూరిటీ వద్దు, ఏమిటి కాన్వాయ్ ఏంటి, అసలు ఇంత సెక్యూరిటీ ఎందుకు అన్న వ్యక్తి ప్రస్తుతం ఆయనకి ఢిల్లీలో 60 మంది పర్సనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా కూడా పంజాబ్ నుంచి కూడా ఇంకొక 64 మందిని సెక్యూరిటీగా తీసుకురావడానికి ప్రయత్నించాడు, పోలీస్ పర్సనల్స్ని. ప్రభుత్వం ఎప్పుడైతే వద్దందో నాకు సెక్యూరిటీని తగ్గించేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా అన్నారు. సో ఆయన మాటలు మారుస్తూనే ఉంటారు. ఢిల్లీ ప్రజలు చాలా చోట్ల కూడా ఆయన ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రస్తుతానికైతే ఇంకొద్దిగా సింపతి వేవ్ కూడా ఉంది కేజ్రీవాల్ మీద. ఈ లిక్కర్ కేసులో సంబంధించి జైలుకి వెళ్ళి రావటం కానీ ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా సింపతి వేవ్ అనేది కూడా నడుస్తూనే ఉంది. ఏదైనప్పటికీ కూడా మనం ఇంకా 10 రోజుల సమయం ఉంది. బీజేపీ సర్వశక్తి ఒడ్డి పోరాడుతోంది. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళంతా కూడా ప్రచారం మొదలుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రచారం మొదలు పెడతారు బీజేపీ తరఫున అనేది మనకు అర్థమవుతోంది. ఆ ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుందనేది అయితే వేచి చూడాలి. ఇక్కడ 2 పాయింట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది, అయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ప్రచారం చేయట్లేదు. నామమాత్రపు పోటీయే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకొని ఆపుకి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకమైన విశ్లేషణ వినబడుతోంది మనకి. ఇంకొక పక్క అసలు ఇప్పుడు ఎన్నికల్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఎవరికి నష్టం, ఇది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ప్రస్తుతానికైతే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కనుక ఎలా ఉండబోతోంది దేశ రాజకీయాలు లేదా కాంగ్రెస్ కూటమి భవిష్యత్ అనేది, ఇది ముఖ్యంగా ఎవరికి డేంజర్ అంటే ఒక సైడు క్లియర్గా వినబడుతుంది కాంగ్రెస్కి పెద్ద డేంజర్ అని చెప్తున్నారు ఒకవేళ కేజ్రీవాల్ గెలిస్తే ఢిల్లీ ఎన్నికల్లోని. ఇది ఎక్కువగా కాంగ్రెస్ కూటమికే షాక్, ఇండియా ఎలియన్స్ని బ్రేక్ చేస్తుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే బీజేపీ కన్నా కూడా ఆ షాక్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. దానికి రీజన్స్ వాళ్ళు చెప్తున్నదంతా కూడా ప్రతిపక్షం మోడీని తట్టుకుంటానికి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కన్నా కూడా ఒక కొత్త ఫేస్ చూస్తుంది ప్రతిపక్షాలు. ఈ మధ్య మనం చూసాము మమతా బెనర్జీని కాంగ్రెస్ కూటమి నాయకురాలు చేయాలని చెప్పి ఇట్లా పేర్లు 2-3 తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అయితే కొత్త ఫేస్ కోసం, కాంగ్రెస్ కూటమి కన్నా ఇండియా ఎలియన్స్ కొత్త కూటమి కోసం ఫేస్ చూస్తున్నారు మోడీని తట్టుకుంటానికి అనేది మనకి వినబడుతుంది కొన్ని రోజులుగా. సో ఇప్పుడు కేజ్రీవాల్ గెలిస్తే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఢిల్లీలో గెలిస్తే కేజ్రీవాల్ పేరు కూడా ఈ ఇండియా ఎలియన్స్కి మెయిన్గా ఫేస్ అవ్వచ్చు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిస్తే. అంతేకాకుండా రాహుల్ గాంధీని చూస్తున్నారు కంటిన్యూగా ఫాల్టర్ అవుతూ వస్తున్నాడు, డౌన్ఫాల్ అవుతూ వస్తున్నాడు. మొన్న హర్యానా ఎలక్షన్లో కానీ మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో కూడా చూశారు. అట్లాగే 99 స్థానాలే. ఇంకా రాబోయే బీహారు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా కూడా
కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ ఏమో కనబడుతోంది కానీ ఎక్కడ పుంజుకునే అవకాశాలు ఎక్కడ కనబడట్లేదు. ఇంకొక పక్క కేజ్రీవాల్ క్రెడిబిలిటీ ఏమన్నా అంటే స్కాండిల్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ స్కాండిల్స్ అన్నీ ఇంత పేరు మీదకి వస్తున్నా కూడా ఆయన ఎన్నికల్ని గెలుచుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మళ్ళీ గెలిస్తే ఈ అరెస్టులు కానీ కరప్షన్స్ కానీ ఎలిగేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా బీజేపీ ఇంత అటాక్ చేసినా కూడా కేజ్రీవాల్ ఓటర్ల నమ్మకం నిలబెట్టుకున్నాడు. అవతల కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోతుందన్న ఒక అభిప్రాయం అయితే కాంగ్రెస్ కూటమిలో, ఇండి అలయన్స్ కూటమిలో ఈ చర్చ అయితే ప్రారంభమవచ్చు. ఇంకో పక్క రాహుల్ గాంధీ అప్పటిలాగే ఈవీఎం ట్యాంపర్స్ అయినాయి, ఇవే చెప్తాడు ఆయన ఓటమికి కారణం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. కేజ్రీవాల్కి ముఖ్యమంత్రిగా బాగా అనుభవం ఉంది. 2 సార్లు 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. అక్కడ రాహుల్ గాంధీకి జీరో ఎక్స్పీరియన్సు. ఆయన పెద్ద పోస్టులు కూడా ఏం తీసుకుంది లేదు. ఈ మధ్య అదృష్టం కొద్దీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అయ్యాడు 99 స్థానాల మీద. సో కేజ్రీవాల్కే కొద్దిగా అనుభవం ఉంది. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిందన్నది. కేజ్రీవాల్ సీఎం రోల్ వర్సెస్ రాహుల్ జీరో ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి బీజేపీకి ఏమన్నా ఉందా? బీజేపీకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి అక్కడ బీజేపీ కొత్తగా కోల్పోయేది ఏం లేదు, ఇంకా అన్నీ గెయిన్ చేసేవని చెప్పచ్చు. ఎవ్రీథింగ్ టు గెయిన్ అనొచ్చు. మొట్టమొదటిది బీజేపీ మధ్య హర్యానా, మహారాష్ట్ర రికార్డు మెజారిటీతో గెలిచింది. యాంటీ ఇంకంపెన్సీని తట్టుకొని అన్నీ నిలబడి బీహార్లో రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమికి లేదా బీజేపీకైనా పాజిటివ్ ట్రెండ్సే కనబడుతున్నాయి. ఈ యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక కూడా ఈసారి బీజేపీకి ఫేవరబుల్గా కనబడుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న కరెంట్ ట్రెండ్స్ ప్రకారం. సో ఒకవేళ ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ అట్లాగే బీజేపీ పార్టీ ఇమేజ్ బూస్ట్ అవుతుంది. లోక్సభ ఎన్నికలు 2024 తర్వాత ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది వాళ్ళ ఇమేజ్. ఒకవేళ ఏమన్నా బీజేపీ ఓడిపోయినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు 2029 లోక్సభ ఎన్నికలకు. సో ఇక్కడ బీజేపీ లాస్ అనేది అయితే పెద్ద కనబట్టలేదు ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీలో గెలుచుకోకపోయినా. ఇంకా లాస్ట్కి వస్తే మనం ఇంకా 2029 లోక్సభ బీజేపీ అయితే ఖచ్చితంగా ఒక స్మైల్ క్లియర్గా కనబడుతుంది ఫేస్ మీద. ఎందుకంటే కాంగ్రెస్ పూర్తిగా క్రైసిస్లో కనబడుతోంది. రాహుల్ గాంధీ సైడ్ లైన్ అవుతున్నాడు. కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాడన్నది వినబడుతుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఒక క్రెడిబుల్ అపోజిషన్ ఫేస్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక క్రెడిబుల్ అపోజిషన్ ఫేస్, రాహుల్ గాంధీ కన్నా బెటర్ ఫేస్ అనేది ఒకటి ప్రాజెక్ట్ చేస్తారు ఇండి అలయన్స్ వాళ్ళు. అంతేకాకుండా కాంగ్రెస్ ఢిల్లీలో చూసుకుంటే 2008లో దాదాపు 40% ఓట్ షేర్ ఉన్నదంతా కూడా 2020కి వచ్చేటప్పటికే 4% పడిపోయింది. మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వర్ట్ చేసుకోగలిగింది. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ తీసుకొని వస్తారు ఇండి అలయన్స్ వాళ్ళు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ప్రొజెక్ట్ చేస్తే అపోజిషన్ ఫేస్ కింద కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకటి ఇటు షిఫ్ట్ వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. ఫైనల్ బ్లో అయితే క్లియర్ కనబడుతోంది. కేజ్రీవాల్ సక్సెస్, రాహుల్ ఫెయిల్యూర్సు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కేజ్రీవాల్ ఒకటే చెప్తాడు క్లియర్గా, ఆయన ఇచ్చే నెరేటివ్ ఏముండదు. ఇగో చూడండి, నేను ఇంత ప్రెషర్లో ఉండి ఎగెనిస్ట్ ఆల్ ఆడ్స్ అన్నీ తట్టుకొని నిలబడి నేను గెలిపించాను నా పార్టీని అంటాడు. రాహుల్ గాంధీ నెరేటివ్ మేము ఈవీఎంల వల్ల ఓడిపోయామంటాడు. సో ఈ రెండింటికి మనం ఒకవేళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే సిద్ధపడి ఉండాలి ఈ స్టేట్మెంట్స్కి. కానీ కాంగ్రెస్ కూటమి అయితే ఖచ్చితంగా విడిపోతుంది. ఇండి అలయన్స్ కేజ్రీవాల్ పేరు ఏమన్నా తెర మీదకి వచ్చే అవకాశం బాగా కనబడుతోంది. మెయిన్ అపోజిషన్ లీడరు 2029 లోక్సభ ఎన్నికలకి ప్రొజెక్షన్ కింద. ఇదంతా కూడా స్పెక్యులేషనే, ఎందుకంటే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద. ప్రస్తుతానికి గ్రౌండ్లో అయితే మాత్రం హోరాహోరీగా ఉంది. ఐదర్ బీజేపీ ఆర్ ఆప్ అంటున్నారు, కానీ ఆప్ అని క్లియర్గా అంటలేదు, బీజేపీ అని కూడా క్లియర్గా అంటలేదు. ఐదర్ అంటున్నారు. ఎవరికైనా కూడా సైడ్ లైన్ బోర్డర్ కొద్దిగా ఎడ్జ్ ఎవరికి ప్రస్తుతానికి 2 పార్టీల మధ్య ఆ 30-35 నెంబర్ అయితే టిల్ట్ అవుతూ వస్తుంది. ఎవరైతే ఎక్కువ 35 క్రాస్ అవుతారో వాళ్ళకే అధికారపీఠం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఫేస్బుక్ ప్రచారానికే పరిమితమయ్యారు. ప్రియాంక గాంధీ చూద్దాం, వేచి చూద్దాం, ప్రచారానికి వెళ్ళాలా వద్దా, వెళితే ఎట్లాగో అక్కడ గెలిచేది ఏం లేదు కాబట్టి
మళ్ళీ ప్రచారం చేసి ఓడిపోయామన్నది ఎందుకు అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.